హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మా టీమ్ లో ఈ నలుగురిలో ఎవరో ఒకరు గెలుచుకోబోతున్నారు 20,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఒరిజినల్ నోట్లు చూసుకో. అసలు ఇప్పుడు ఫస్ట్ ఏంది అంటే ఈ ఛాలెంజ్ ఏంది అనేది మీకు చెప్పబోతున్నా. ఛాలెంజ్ వచ్చేసి ఏంది అంటే ఫైండ్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఛాలెంజ్ అయితే ఏబోతున్నామో. ఈ పైసలు ఏవైతున్నాయో ఇవన్నిటిని ఈ బాక్స్ లో పెట్టి నేనైతే ఒక ప్లేస్ లో ఇది మొత్తం పెడతా. ఆ తర్వాత వీళ్ళు నలుగురు వచ్చేసి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే వీళ్ళకు దీన్ని అయితే వెతకాల్సి ఉంటుంది. ఈ నలుగురిలో ఎవరికైతే ఈ బాక్స్ దొరుకుతుందో వాళ్ళు వచ్చేసి ఈ డబ్బులన్నీ ఉంచుకోవచ్చు. సో ఆ ఛాలెంజ్ అయితే ఏబోతున్నాం. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. క్యాష్ ప్రైజ్ ఉంది కాబట్టి ఛాలెంజ్లా రూల్స్ చెప్తున్నా. ఫస్ట్ అయినోరి దీన్ని దాచిపెట్టినాక నేను మీకు చెప్తా. అప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టైంలో ఎవరికైతే దొరుకుతుందో వాడు వచ్చేసి విన్నర్. ఫస్టే చెప్తున్నా, ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికి గనవాడి ఉరికొకవేళ ఇద్దరు కలిసి దాని గురించి కొట్లాడుతున్నారు అనుకో ఎవరికి రాదు. ఎవడైతే ఫస్ట్ దీన్ని టచ్ చేస్తాడో వాందేది. ఓకేనా? ఎందుకంటే ఇట్లా పోయి టచ్ చేసేద్దాం. ఛాలెంజ్లు నడుస్తూనే ఉంటాయి. ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం మీరు ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. కానీ వీటి గురించి ఇంత అనుకున్నారనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. పైసలు అన్నీ బాక్స్లో అయితే పెట్టేసిన. ఇప్పుడు దీని అయితే మొత్తం ప్యాక్ వేసేస్తున్నా. ఇది కూడా వచ్చి మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాగ్ని తీసుకుపోయి నేను ఎక్కడో చోట దాచిపెట్టిన తర్వాత వీళ్ళకి చెప్తా. హాఫ్ అన్ అవర్ టైంలో వీళ్ళ నలుగురిలో ఎవరైతే దీన్ని దొరకబడతారో వాళ్ళు వచ్చేసి విన్నర్. ఒకవేళ ఎవరు దొరకబట్టకుంటే ఈ పైసలు నాకే ఉంటాయి. ఇక మీరు అందరు కలిసి గేట్ బయట ఉండిపోయి ఫస్ట్ ఆడికి వచ్చి పెడతా. ఆ తర్వాత దాచి పెడతా. వెనుక చూస్తారు ఆడబెట్టే కాడికి దారి చూద్దరు దారి నడవే. అందరం అయితే వరద బాతులు పోయినట్టు పోతున్నాం. చక్క గేట్ కాడికి అన్న లోపలి వేయడం పైసలు జాబ్ పెడతారట. ఏం పెడతాడేమో తెలియదు. పుసుక్కున పెట్టిన తర్వాత అన్ననే మర్చిపోయాడు అనుకో. ఏదో సిచ్యువేషన్ లో టంగ్ స్లిప్ అయ్యాడు అనుకో దొరికితే చక్కగా ఆయన తీసుకొని రావచ్చు. మధ్యలో అడుగుతుండాలి. ఎందుకంటే పుసుకుని అన్నాడు అనుకో గిడి ఉన్నాయిరా అన్నాడు అనుకో పండుగ పైసలు దొరికాయి దావత ఆట వస్తుంది. ఆలోచన పెట్టుకోదు. వాళ్ళు వచ్చేసి అందరు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక ప్లేస్ అయితే లెంకాలే మంచిది. ఎందుకు అంటే కనబడేటట్టే ఏమైనా పెట్టినాం అనుకో ఈజీగా దొరుకుతుంది కావచ్చు. సో అందు గురించి మంచి ప్లేస్ అయితే వెతుకుతున్నా. నాకేం ఐడియా ఉండే అంటే ఈ బ్యాగ్ ఉంది కదా దీన్ని కూలర్ లోపల వేస్తా అనుకుంటున్నా. కాకపోతే కూలర్ లోపల వేసినా అనుకో మళ్ళీ తీయరాకుంటే నాకే ఇబ్బంది అవుతుంది. అందు గురించే చూస్తున్నా. ఓపెన్ అయితే నేను యాక్చువల్లీ ఏం ప్లాన్ చేసిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం పైన పోయి పైన దాచిపెడతా అనుకున్నా. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఈ జింగిడియాలు పైన పోయి దాన్ని వెతికే ఛాన్స్ అవుతుంది. మన సీక్రెట్ రూమ్లలో వీళ్ళ సైకాలజీ చూసిరుగా మీరు. ఒకవేళ స్టార్టింగ్లోనే ఉంటే దొరకని చెప్పి స్టార్టింగ్ నుండి లోపల దాకా కురికిరు. సేమ్ అట్లే అవుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం అవటి అన్ని సామాన్లు అవుతున్నాయి. ఇప్పుడే రీపో అన్న. సో ఏం చేస్తున్నా అంటే ఒక బౌన్ ఉంది. ఆ బౌన్లో ఎత్తిగా ఖాళీ బౌన్ లేదన్నా దీంట్లో అయితే పెడుతున్నా. నాకు తెలిసి ఎవ్వరు కూడా ఫైండ్ అవుట్ చేయలేడు. ఈ స్టెప్స్ కింద మన వ్యాలెట్ అవుతుంది. వాళ్ళందరూ గేట్ బయటకు పోయారు కదా. మనం ఈ బిల్డింగ్ పైనకి ఎక్కినట్లయితే మేబీ కనబడతారు వాళ్ళు. సో వాళ్ళకు మనం పైన కనబడితే పైన పెట్టినాం అనుకొని చెప్పేసి సర్రా ఉరుకుతారు. సో అందు గురించి ఏం చేస్తున్నా అంటే ఒకసారి పైన కూడా పోయేస్తారు. ఇలా వేసినది ఓపెన్ లేదు. ఇదికే అక్కడికి బాల్కనీలో పోతుంది. అక్కడ నుంచి చూద్దాం. రెడీయా రే రెడీయా? సో మనలో వచ్చేసి గేట్ బయట ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ నుంచి నేను కనబడతలేను. సో వాళ్ళ దగ్గరికి పోదాం, పోయి చెప్దాము.
ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి కదా, ఇప్పుడు డోర్ రీన్ ఉన్నాయి కదా, వీటిని ఇట్నే ఓపెన్ చేసి పెడుతున్నా. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే పైననే పెట్టినామేమో అనుకుంటారు. సో అందు గురించే ఇది ఓపెన్ ఉండని. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ నుంచి వాళ్ళ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేద్దాం. లోపలికి రారు ఫస్ట్. అయ్యో కుడికాల ఏవాడు పెట్టుర్రి, కుడికాల పెట్టిన దొరుకుతుంది, పెట్టిన దొరకదు. నాకు తెలిసినంత వరకు అరే అయ్యో చెప్తున్నా, మీరు ఆందాక దేక్కుంటా పోయినా కానీ మీకు దొరకాయి. మీరు ఇంకో జన్మ ఎత్తినా మీకు దొరకాయి. ఆడ పెట్టినా కానీ ఇగో ఓకే జా పెట్టిన ఓకే. మీ ఛాలెంజ్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నా. టైమర్ కూడా నా దగ్గరనే ఉంటుంది. 3, 2, 1 స్టార్ట్. ఇల్లు నుంచి ఆడాక దేక్కుంటూ వేరే దొరకదట. అయితే ఇడికి పెట్టలేగా ఉరుకుతున్నాం. కానీ నేను ఏమనుకుంటున్నా అంటే వెనక అనిపిస్తున్నాయి కొబ్బరి చెట్లు, దాంట్లోనే పెట్టింది కావచ్చు అనుకుంటున్నా. బిల్డింగ్ లోపలనే. బిల్డింగ్ లోపలేనట. మరి బిల్డింగ్ లోపల ఆడ ఉరుకురి, బిల్డింగ్ లోపల అంట ఉంటే ఉరుకు పోయి దొరలాడాలి. అర్ధగంట టైం ఉంది. ఒకవేళ స్టార్టింగ్లోనే దొరికింది అనుకో బిస్కెట్ అయితే కుక్క భయపడుతుంది వాళ్ళు ఉరికితే. స్టార్టింగ్లో దొరికింది వాళ్ళ ఇంకటి వాళ్ళకి చెట్లలో చూస్తుర్రు. ఓన్లీ బిల్డింగ్ లోపలనే. బిల్డింగ్ లోపలికి అయితే వచ్చిన బిల్డింగ్ లోపల అంటే బయట డైరెక్ట్ లోపలికి పోవాలి. అన్నీ ఎట్లునే అట్లే పెట్టిరు. ఈ మెత్తలు ఎంకడుతున్నా, దీని వెనక చూపుతున్నా, ఎడగా పడతలేదు. ఉద్యోగాలు పెట్టచ్చు చెప్పలేము. నేను అన్నీ చెట్ల కాడనే ఉందేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ అన్న క్లారిటీ ఇచ్చిండు. ఈడ కాదురా బిల్డింగ్ లోపలే అంటుండు అన్న. డైవర్ట్ చేయాలి మన పని అది. ఎట్రా మీది పోతున్నా అంటే టీవీ వెనక పెట్టిన ఏమని వస్తున్నా, టీవీ వెనక పెట్టలే. ఇప్పటి వరకు అయితే సేఫ్, ఎందుకంటే అందరు కిందనే ఉన్నారు. వీటిలో ఉన్నాయేమో అని చూస్తున్నా. ఇలా లేదు, ఇలా లేదు, దీంట్లో కూడా లేదు. ఈ వేడున్నది మరి ఇల్లు ధ్యానమోహంలో ఇట్లా పెట్టిందా. గిన్నెలలో ఎంకలాడుతాడు. ఇడిదికా 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 అట్లా చెప్తారు. బిల్డింగ్ మొత్తం మీద కూడా, మొత్తం పెంట్ హౌస్ మీద కూడా. మీద అంటే మీది వచ్చు మరి. మంచిగా లెంకుతారు మొత్తం. సిఐడి వాళ్ళు లెంకలాడుతారు చూడండి, ఫారెన్సిక్ వాళ్ళు, సిఐడి వాళ్ళు అట్లా లెంకలాడుతారు. మా వాళ్ళు జింగిడి వాళ్ళు అందరూ మీదికే వేరు. మాట్లాడేరా గన్నె వాళ్ళే. గిసోటి చిన్న చిన్న జాలాలు పెట్టాలా అన్న? ఇక్కడ ఇట్లా విజిట్లో దేవులాడారు కాబట్టి కాస్త పైన చూద్దాం ఒకసారి. దీంట్లో కూడా ఏం లేదు, మొత్తం పైన పోతున్నా. అజ్జాయ్ ఏం సరే తాళం అయితే ఎడబెట్టాను. రాలా చూస్తున్నా, అందరూ చూస్తున్నా, ఏం వేరే లేదు. ఉన్న రూమ్లో అయితే దొరకలేదు.
ఇంతకుముందు ఈ రూమ్లో ఎట్లున్నాయో ఐటమ్స్ అన్నీ అట్లే ఉన్నాయి, ఏం కూడా టచ్ చేయలేదు. అంటే ఇలా లేవు, కష్టం ఇలా ఏడలేదు. మొత్తం మీది ఓ నీకు రాదు. లేదు లేదు, చూసినా బాబాయ్ వస్తుండవు. నేను వచ్చిన వాళ్ళకి నాకంటే విజ్జి ఫాస్ట్ ఉండు, మొత్తం తిరుగుతుండు, ఎటు పడితే అటే తిరుగుతుండు విజ్జి. వేరే బెడ్రూమ్లోకి అయితే వచ్చిన ఈడవుతా ఏం కనబడతలేదు. విద్య అయితే ఇక్కడికి వచ్చేసింది మొత్తం. ఇద్దరు ఇళ్ళలో ఉన్నారా? ఆడ పెట్టిండో దొరుకుతుంది. ఇలా గిట్లా మడత పెట్టింది ఏంది కొంపేసి, బాత్రూంలో పెట్టిన అయింది కొంపేసి. టైం 2 minutes 45 seconds అయితే అవుతుంది. వీళ్ళతో మనకు పని లేదు. కమాన్ ఇవాళ ఏమని నేర్చుకొని మన వెబ్సైట్లో రీసెంట్గా వచ్చేసి వేల్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మనం యాడ్ చేసినాము. వీటి స్టాక్ కూడా మన దగ్గర మస్తుంది. సో ఈ వేల్ డ్రోన్ ఎట్లా ఎగురుతుంది ఏం కదా అనేది మీకు ఫ్లై చేసి చూపిస్తా. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మనకు నార్మల్ డ్రోన్ లాగా గాలిలో ఎగురుతుంది, రిమోట్ కార్ లాగా భూమి పైన పోతుంది. అంతేకాకుండా ఆర్సీ బోట్ ఉంటుంది కదా, ఆర్సీ బోట్ లాగా సేమ్ టు సేమ్ వాటర్లో కూడా పోతుంది. అవన్నింటిలో మీకు టెస్ట్ చేసి చూపిస్తా, ఓకేనా? సో ఫస్ట్ దీన్ని మొత్తం ఫుల్ ఛార్జింగ్ పెట్టినా ఆన్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి, ఆన్ అయిపోతుంది. కింద పెట్టాలి, తర్వాత పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసిన కనెక్ట్ అయిపోయింది, ఇన్స్టాంట్గా కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ దీన్ని యాజ్ ఏ రిమోట్ కార్ లాగా మనం డ్రైవ్ చేద్దాము. రిమోట్ కార్ బటన్ అయితే ప్రెస్ చేసిన మీరు కూడా భూమి మీద పోతుంది. ఫస్ట్ చూస్తురా, ఒక డ్రోన్ రిమోట్ కార్ లాగా మనకు కింద భూమి మీద అయితే పోతుంది. ఎట్లయితే మనం పంపించవచ్చు. బాత్రూమ్ దేవుడానికి వచ్చాను అలా ఇంకోటి ఏ రుజులే రాక రుజులే. ఇలా కూడా లేదు, ర్యాక్లలో కూడా లేదు, ఇలా జస్ట్ నార్మల్గా ఉంది. ఇలా దొరికిందా 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 అంటున్నా. ఏసీ మీద ఆడతలేదు, ఈ డోర్ వెళ్తలేదు. డోర్ ఎట్లా వచ్చింది, దీంట్లో అవుతలేదు. ఏమైంది, దొరికిందా ఆయన? ఈ రూమ్లోకి అయితే పోతున్నా, ఈ రూమ్లో అవుతా దొరకలేదు. అసలు ఏమైంది ఆడబెట్టిండు. ఇగో మీకు ఆలుగడ్డలు చూపించాలా? దిస్ ఈస్ కాల్డ్ ఆలుగడ్డలు. అన్నా ఎడబెట్టావునా అన్నా, ప్లీజ్ అన్నా చెప్పనా. బెడ్ కింద పెట్టినే మంది వస్తున్నా, బెడ్ కింద పెట్టలేదు ఎందుకంటే బెడ్ లావట్లేదు. వాళ్ళ దిగిచ్చినట్టుంది మొత్తం కంప్లీట్గా. భయ్యా ఏడబెట్టు భయ్యా. ఏడ దొరుకుతలేదు. మళ్ళీ టీవీ దగ్గరికి అయితే వచ్చిన, ఇల్లు అవుతే ఏం లేదు, ఇల్లు అవుతలేదు. మరి ఈ బెడ్లలో ఇట్లుందా? ఈ మెత్తల గ్యాప్ ఉంటుంది చూసినావా? షర్ట్ మొత్తం బాబాయ్ మొత్తం అన్నిట్లలో లెగ్లాడిందట. ఈ రూమ్లో అయితే మొత్తంకి దొరకలేదు. రూమ్ మొత్తం చూసినా దొరకలేదు. పోతున్నాం, వేరే దగ్గర పోతున్నాం. కింద దొరుకుతాయి. షర్ట్ అలా దాచిపెడతా. ఇప్పేది కాదు, వాళ్ళతో
తెల్ల ఉన్న బాగా ఇది ఏమంటారు చాలా ఇబ్బందిగా ఉంది అమ్మతాడు లేదు ఇలా ఏడు పెట్టుడు ఏమో దొరకలేదు బట్టల బ్యాగ్లో ఇట్లా ఏమట్లేగా అట్లా చెప్తారా చిన్న రవ్వ తీసిన బట్టల బ్యాగ్లో ఇట్లా పెట్టినావా అని ఇట్లా చెప్తారా అంటున్నా అంటే ఇంకా రాలేదు ఇలా వాడేసినట్టు అయ్యో అమ్మో డస్ట్బిన్ ఇట్లా పెట్టడేమో అని చెప్పేసి చూస్తాం లేదల్లా ఫ్రిడ్జ్లో కూడా లేదు మొత్తం అన్ని రూములుగా ఇలా ఉందా ఎండ కూడా లేదు అంటే పెట్టినేమో అనుకున్నా కానీ రిమోట్ కంట్రోల్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మనము ఆ డ్రోన్ని ఎటు కంటే అడికి పంపించుకోవచ్చు. రిమోట్ కార్ లెక్కనే అవుతుంది, సేమ్ టు సేమ్. ఇంకొక ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి చాలా. ఒకటి వాటర్, ఒకటి రోడ్, ఒకటి వచ్చేసి ఫ్లయింగ్ అని చెప్పేసి. ఫ్లయింగ్ పైన క్లిక్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే డ్రోన్ అవుతుంది. డ్రోన్ కానీ ఇప్పుడు మీకు ఎగరేసి చూపిస్తా చూడండి. గాలిలో ఎగిరింది చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వాటర్లో దీన్ని వాటర్లో మనం యాజ్ ఏ బోట్లా కూడా పంపించవచ్చు. దానికోసం మీరు ఇక్కడ కింద చూసినట్లయితే OTW అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినాం అనుకోండి, ఇది బోట్ అవుతుంది. చూడండి, సో చూసిరు కదా గాయస్, ఈ విధంగా అయితే ఈ డ్రోన్ని మనం 3 వేస్గా గాలిలో అండ్ భూమి మీద వాటర్లో ఈ విధంగా అయితే ఆడొచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట, ఏం మనకు ప్రాబ్లం అయితే కాదు. సో ఈ డ్రోన్ని కనుక మీరు బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన వెబ్సైట్లో యాడ్ చేసిన దీన్ని ఖచ్చితంగా బై చేయండి. స్టాక్ మొత్తం ఉంది. మీరు ఆర్డర్ చేయగానే వెంటనే ఒక 1 వీక్లో మీ దగ్గరకు వచ్చేస్తుంది. 1 వీక్ కూడా మాట 3 to 4 డేస్లో వచ్చేస్తుంది మీ దగ్గర దాకా. సో ఇప్పుడు మనలో టైమింగ్ ఏం దాకా వచ్చింది, ఏం కథ అని అయితే చూద్దాము. టైమింగ్ వచ్చేసి మీరు చూసినట్లయితే 9 minutes 23 seconds అయితే అయిపోయింది. సో చూద్దాం ఎవరికి దొరుకుతుందో ఏం కథ అని చెప్పేసి. ఇంగిడి గారు ఇంకా కింద ఎంకలాడుతారు. డబ్బులు చల్లగా ఉండాలని చెప్పేసి అని ఫ్రిడ్జ్లో పెట్టినేమని చూస్తున్నా, లేవు. ఇక మెత్తకి ఇట్లా వస్తే అర్థమైపోతుంది ఇల్లు నాలే అని. అవి చూడపోయాను దీని కింద కూడా చూసిన ఏడో దొరుకుతలేదు. స్విమ్మింగ్ పూల్ ఇట్లా కట్టి వేసిండ మన కవర్ ఇట్లా చుట్టి ఏం కనబడతలేదు. ఈడనైతే ఈడవుతే ఏం లేదు. అన్నా దొరికింది, దొరికినాయి చింతపండు దొరికింది. చింతపండు చల్లగా ఉంది. దేవుడాడి చెంపడుతున్నాయా. ఈ బాక్స్లో పెద్ద హోల్ ఉన్నది, దాంట్లో ఇట్లా చూస్తున్నా. డస్ట్బిన్లా మొత్తం ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నా. అలా పెడితే పెట్టచ్చు. కిచెన్ ఇవి ఇట్లా ఉన్నాయా. సోఫాల కింద కూడా లేదు. కిట్టు సోఫా కింద ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ చూస్తున్నాం మొత్తం. అయినా లేదు, నో యూజ్. పైన బెడ్రూమ్లో ఏసీ మీద చూడాలి.
తర్వాత చూద్దాం. ఒత్తలే మొత్తం తీరానికి. ఇలానైతే దాచిపెట్టాను ఏంటి అదే అనిపిస్తుంది. 10 minutes 42 seconds అయితే అవుతుంది మనోళ్ళు లెంకలాడ బట్టి. ఇంకా 20 minutes అవుతుంది దగ్గర. నాకైతే స్టార్టింగ్లో కొద్దిగా అనిపించింది ఏమని అంటే చక్కగా మీది కురికేసరికి దొరకబడతారేమో అని చెప్పేసి, కానీ ఇప్పుడు అనిపిస్తలేదు దొరకబడతారని. ట్రే ఒకటి చూసినారంటే ఇంకోటి చూస్తుండు, అది ఏడ దొరుకుతుందిగా. కాదరే దారా చెప్పన్నారా ఏదన్నా చెప్పు చెప్పన్నా చెప్తే కలిసి చెప్పు చెప్పు అయింది అది కెమెరా మ్యాన్ కిసి ఎవరు ఇస్తారో కిసి టైం వేస్ట్ చేసుకో అన్న వాళ్ళకి కిస్ అన్నారు కెమెరామెన్ కిస్. మొత్తం మీద కింద అన్ని దోలాడినా. ఏసీ మీద డౌట్ ఉంది. ట్రైన్ అది గిట్ల ఎందుకు ఉంది ఓపెన్ ఉంది, అది దాంట్లోకి ఏమో తీసినట్టు. దాని పైన ఏమో ఉందేమో అని చెప్పేసి వచ్చిన. ఈ రూమ్లో ఏసీ పైన అయితే లేదు, కనవాలి ఏడు పెట్టాడు ఏమో. ఆల్రెడీ మన వాళ్ళంతా చెక్ చేసిరు, ఇవి వాళ్ళకే దొరుకుతుంది, ఇంకా నాకైతే దొరుకుతాయి. ఇట్లా ఇంట్లో ఘోరం ఉడకపోతుంది, అసలు ఏడుందో అర్థమవుతలేదు. ఓ షర్ట్ మొత్తం కింద పడుతున్నాయి. బట్టలల్లో మొత్తం అన్ని లింక్లాడినా ఏడ దొరుకుతలేదు అసలు. ఇంత చూద్దాం మొత్తం, దీంట్లో అయితే లేదు, దీంట్లో లేదు, దొరుకుతలేదు. చూసిన దగ్గరనే క్లారిటీగా చూడు అదే అని అంటుండు. చూసిన దగ్గర అంటే మరి లేదు. ఇలా రూమ్లో బెడ్ కిందేమని చెప్పి బెడ్లో ఒకటి చెప్తున్నా, ఆ సీలింగ్ ఓపెన్ చేయలేదండి. అమ్మా ఏడ పెట్టినట్టు అవకాశమా, ఏడ పెట్టినట్టు అది ఓపెన్ కరెక్ట్ చెప్పు. నీకేం ఐడియా ఉంది అంటే మన లాంగ్ చేయనీకి చెప్తున్నా. ఎట్లా అంటే ఏడ పెట్టినా ఏడ దొంగలు కూడా దొరకాయి అని ఇల్లు అసలు ఇలా పెట్టినట్టవా? పెట్టిండు నార్మల్ ప్లేస్లో బయట పెట్టిండు కావచ్చు ఒకవేళ. అన్నీ చూస్తాయి ఇప్పుడు బయట బయట పెట్టాడు. చూసిన దాంట్లోనే చక్కగా చూడరు అంటున్నాడు. బెడ్ కింద ఇట్లా ఉందో, అరే బెడ్ కింద ఇలా మొత్తం ఓన్లీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఈ బెడ్ కింద డోర్ ఉన్నా అని నాకు ఒక్కనికే తెలుసు, ఎందుకంటే ఇది తీసి చూసినా కాబట్టి. సో అలా నేను లెంకులు ఆడాలి. మొత్తం 3 బెడ్రూమ్లు ఉన్నాయి, మొత్తం లెంకులు ఆడాలి. ఇక నత్తే ఈ సీక్రెట్ వెళ్తాయి, దీంట్లో అవుతలేదు. ఉంటాయి నాకు తెలిసి ఇందులో ఉంటాయి మొత్తం అన్ని బెడ్రూమ్లలో చెక్. ఓ షర్ట్ మొబైల్ బ్యాగులలో పెట్టలేదా? ఏడున్నావు దొరికి జరా పర్సు, పెద్ద పర్సు అది. ఏడ చూసినా దొరుకుతుంది. దీని కింద ఇట్లా లేదు. బాత్రూమ్ అంతా ఏడు ఏదన్నా రాసి పెట్టండో ఏమో.
దొరకలే వాళ్ళకి చెప్తే వాళ్ళు తెలియట్లాడతారు. ఇక్కడ ఒక జాబ్ ఉన్నది ఈడ ఇట్లున్నదని, అందుకే నేను ఒక్కనే దీన్ని మొత్తం తీసేసి దీని కింద లేదు. ఇదైతే ఓపెన్ అవుతుంది, ఇదైతే ఓపెన్ అవుతలేదు. గిన్నెలలో ఈయన పెట్టినాయి ఇంకొకటి ఇక్కడ పెట్టిన అర్థం అయితే లేదు. అల్మార్లు అంటుండు, వాడంటుండు, వీడంటుండు. బిడ్డలు అవట్గా మస్తు ఇబ్బంది అవుతుంది. లేదు లేదు, ఆడ దొరుకుతలేదు అసలు. ఏదో పెట్టిన అర్థం అవుతలేదు. ఇల్లు అయితే నో యూజ్, నో యూజ్, నో యూజ్. పిల్లలు ఇట్లా పెట్టినేమో అని డౌట్ వచ్చింది. ఆయనకైతే పోయే ఛాన్స్ లేదు, లాగేజ్ ఉంది దానికి. బాత్రూంలో పోతున్నా, బాత్రూమ్ ఎక్కిచ్చిన తిరిగాను. ఇట్లా ఏమన్నా లేదు, ఇగో దొరికింది. ఇగో 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 విజయ్, ఇగో ఏసీ ఈ బాక్స్ ఉన్నాయిగా, దీనిపైన ఉన్నాయేమో. ఇంటికి వస్తే ఇడవ తేడలేదు. ఇక్కడ సైడ్ వ్యూ మీరు చూడొచ్చు. మొత్తం ఇగో ఇది పూల తోట, మొత్తం మొత్తం పూల తోట. వాటర్ లొకేషన్ సూపర్ ఉంది. ఇచ్చి మామూలుగా సర్చ్ చేస్తాడు, మొత్తం పాయింట్ పాయింట్ పిన్ టు పిన్ అడుగుతాడు మొత్తం, అయినా దొరుకుతలేదు. తర్వాత చూసుకోవచ్చు లొకేషన్. నేను ఇప్పుడైతే ఆరుగా పోతున్నా. కింద పోతలేదు. ఇగో ఇలా చెయ్యెత్తున్నా వీడొచ్చింది. ఇగో లేదు 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 లేదు, దీంట్లో పోతలేదు అసలు. వీడుందో పైనకి అయితే ఓనికి వస్తలేదు, అక్కడ తాళం వేసిరు. ఏడుందో చెప్తా ఏడుందో. ఒక పని చేయాలి, ఏమైనా కిస్ హాఫ్ టైం అయితే అయిపోయింది. స్క్రీన్ పైన మీరు చూడవచ్చు 15 minutes అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 15 minutes టైం ఉంది. హాఫ్ టైమ్ ఈజ్ ఓవర్. బ్రో ఆఫర్ ఒక్కరికే రా, మాకు కూడా ఉందా ఆఫర్? నేను ఇస్తే చెప్తావా? ఒక్కడే ముందుగా పోయేదే ఉంది బ్రో. ముద్దిస్తా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పినా మరి. ఏడుదా ఖచ్చితంగా చెప్తావా? లిప్కి ఇస్తా, ఫస్ట్ చెప్పాలి కాదు. నేనేం దొరకలేదు, దీని సరౌండింగ్లో చూస్తా సరే. బయటకు పో, కొన్ని టైం వేస్ట్ చేయదలుచుకోలే. నేను ఇల్లు లోపలనే ఉంది. ఇల్లు లోపలనే ఉందా? నువ్వు రాత్రి దాని మీదనే ఉన్నావు. ఎంతకంటే నేను ఇక మంచిగా చెప్పలేను. ఇక నీకు దగ్గర ఉన్నా రాత్రి. బెడ్ మీద రాత్రి, బెడ్ రాత్రి దాని మీద ఉన్నాడ, బెడ్ మీదనే ఉన్నా నేను. నా దగ్గరికి ఎందుకు వస్తుర్రు? టైం అయితే 15 నిమిషాలు అయింది. చింపేరదే ఏమన్నా ఆయన చింపి పెట్టలే లోపల, ఇక్కడ దొరుకుతుంది.
జింగిడిగాళ్ళు నేను చెప్తే ఇటంటి ఇటు పోతురు ఇటంటి ఇటు పోతురు. నేను దాచిపెట్టిన నేను చెప్తాను వాళ్ళకి ఏడ పెట్టినా అని. ఎవరిదాకా వాడొచ్చి లేపుతాడు, ఇప్పుడు వీడొచ్చి లేపుతాడు. ఇతలా అది జిబ్బుడు అలా పెట్టినేమని ఇస్తున్నాం. యో చెప్పన్నారా, ఒక హిట్ క్లూ అన్నారా? ఇదే అందరు రారు చెప్తా. యో మరి వాడు మచ్చగాడేది వచ్చా క్లూ చెప్పన్నా అందరికి. ఇంకా హాఫ్ టైం ఉంది కాబట్టి టక్క లింక్లు ఆడరు. ఈ బిల్డింగ్ లోనే ఉంది. టైం వేస్ట్ క్లూ ఇస్తామా? ఏదో చెప్తాను కూడా చెప్తలేడు. ఆట పట్టిస్తుండు, క్లో ఇస్తా 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 అంటుండు కానీ ఏమి ఇస్తలేడు. బిల్డింగ్లో ఉంది, బిల్డింగ్లో ఉంది అంటాడు. అవ్వా వచ్చిన రూమ్లకే తిరుగుడు 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 అవుతుంది. ఇంకా 10 నిమిషాలు కష్టమైన జిల్లా. అన్నంలో పెట్టినేమని చూసిన. కెమెరా బ్యాగ్లో పెట్టినేమని కెమెరా బ్యాగ్ వస్తున్నా. లేదు, అన్ని బ్యాగులు అట్నే కొడుతున్నాయి. ఇదన్నీ ఎక్కినా దీనిపైనకి ఆరావు తేడలేదు. మీరు ఎవ్వరు కూడా దాని దరిదాపులలో కూడా లేరు. చిన్న చిన్న ఇంట్లో ఇస్తా అందుకోరు, అది ఊకే దొరకదు. ఇక ఇంటూ చెప్పినా కదా, మీలో ఒక్కడు కూడా దాని దరిదాపులలో లేడు. అలా చూసిర్రా 10 సరదోర్రు అలా. ఈ జింగిడి కాలు ఇంకా గిట్లా కాకుండా దీన్ని మొత్తం డివైడ్ చేసుకొని చూస్తే అది వేరే ఉంటుండే, అనుకోనికి దొరుకుతుండే. పంచుకున్నా ఏం కాకపోతుండే. 20,000 కాబట్టి మంచిగా 5,000 తీసుకోవస్తుండే. ఇప్పుడు ఎవరిని దొరకాలి నాకు తెలిసి. ఇంకెన్ని 9 నిమిషాలు నాది, 9 minutes ఓన్లీ. మొత్తం నాకే కావాలి. అందరు కట్టే ఉన్నారు, మొత్తం నాకే కావాలి. ఎవరిని దొరుకుతారు ఇప్పటికైనా కానీ టైం ఉంది. 9 నిమిషాలు కరెక్ట్ నలుగురు కలిసి పంచుకొని నేను గిడికం గిడుగుతాను కరెక్ట్ ఎంట్లాడితే ఎవరికోకొని దొరుకుతుంది. బోలెత్తెత్తురు. వీళ్ళు ఇంతకుముందు చూసినట్టున్నారు. లేదు, షిమ్టలు పట్టిరేంద్రా, మొత్తం షిమ్టలు కారుతున్నాయి అందరికి. దాచిపెట్టిండ్రా. వాడేమో చెప్తాడు వాళ్ళకి. ఏమో చెప్తాడు, ఏం చెప్పలేదే. అరే ఇంకొక క్లూ ఇస్తారా? ఎగ్జాక్ట్ క్లూ ఇస్తా. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ క్లూ ఇస్తా. దాచిపెట్టినా దాని పక్క పంటి నేను పెట్టిన బ్యాగ్ పక్క పంటి ఏముండదు. బ్యాగ్ అయితే పక్క పండి 150 ఫీట్ దాకా ఏముండదు. ఏమో తాజాడు ఇంకా మీద ఉండు. తాజిగాడు ఇంకా మీద ఉండు. తాజిగాడు వాడు రైట్ సైడ్ ఉండు.
ఉన్నాడు అవే ఏమో ఏడున్నాట ఒక లేవరు ఇస్తలే కదా అన్న ఇల్లే ఉన్నాడట ఇల్లా లేవు మొత్తం ఎక్కాను నాకు తెలిసి ఇంకా మెత్తలల్లో చూడాలి కింద సోఫా మెత్తలు ఉన్నాయి కదా అలా చూద్దాం తిరిగిన రూమ్లకే 10 సార్లు తిరుగుడు అవుతుంది మొత్తం ఘోరంగా ఉంది కదా బాబాయ్ నేను క్లియర్గా చెప్పిన వీడియో మొత్తం అయిపోయినాక నీకు మళ్ళీ చెప్తా నువ్వే దగ్గర ఉన్నావు దానికి ఇప్పుడు ప్రజెంట్ ఎవడు మీరు వాడు అయితే వాడు దగ్గరలో ఉన్నాడు ఇంకొక క్లూ ఇస్తా దొరికిందే అందరు వచ్చారు ఎవడు వచ్చినా కానీ క్లూ చెప్తా దానంగానే ఇడికి ఆడుకురుకొస్తారు క్లూ చెప్తా దాని ఇడికి ఆడుకురుకొస్తారు ఎక్కుతున్నాం ఎలా ఈ డోర్ అని వచ్చిన డోర్ కాదు గీడ కనిపించింది భవన్ లోపల పెట్టినా కదా మొత్తం బుగ్గనే లోపల బుగ్గనేమో అని చూసినాం భవన్ ఎవరితో వచ్చింది 24 minutes అయింది 6 minutes ఉండగానే వీనికి కోతియానికి అయితే దొరికింది చూసుకో సో మొత్తానికి ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి ఎవరు అంటే వీడేమో ఒక బోల్లల్లా అనగుండ్లే నువ్వు చూడలేదు అది దాన్ని చూస్తే మొత్తం డోర్ లేదనుకున్నా అది కూడా లేదనుకున్నా చూసుకున్నా ప్రైజ్ కూడా లేదనుకో సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో వచ్చేసి మన కోతియాడు అయితే గెలిచిండు సో ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి అండ్ మధ్యలో హింట్లు ఇస్తా అని చెప్పేసి వాళ్ళని పిలుచుకుంటా మస్తు డైవర్ట్ చేయడానికి ట్రై చేసిన కెమెరా అక్కడనే పెట్టి పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఎవరు ఇడికి పోయినా కానీ వాళ్ళు పిలుస్తా ఉన్నాడు వీడు వచ్చిండు ఫస్ట్ క్లూ చెప్తా దానంగానే అక్కడికైతే వీడికి వచ్చిండు తాజాడు వచ్చిండు క్లూ చెప్తా దానంగా వచ్చిండు ఇంకా వీడికి పోయి నేను ఏం చెప్పినా అరే మీది ఉంది రామగారు ముందు పోరా అని చెప్పిన కాకపోతే కోతియాడు వచ్చి గెలవతారని నాకు అనిపించలేదు సో మొత్తానికి ఇంత చెమటలు వీళ్ళు విరిగినందుకు కోతియాడు వచ్చేసి విన్ అయితే అయింది సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి త్వరలోనే మన స్టూడియో కంప్లీట్ అయిన తర్వాత ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే ఈ ఛాలెంజెస్ ఏవైతున్నాయో ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్తో వేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాము సో ఇది గుడ్ ఐడియానా బ్యాడ్ ఐడియానా కామెంట్ అయితే వేయండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ లోపల డోర్ ఎక్స్పెక్ట్ వచ్చేసిన బ్యాక్ సైడ్ వద్దామనుకునేసరికి పిలిచిండు వాడు అప్పుడు రాలే డోర్ ఇది అప్పుడు రాలే డోర్ తీసిన మొత్తం వస్తలేదు బయటికి వస్తలేదు అది కనవాలి సక్క ఏ